మనం చెప్పలేము. అదర్స్ అని ఒక కాలం ఉండేది. ఈ రెండు కూటమిలు కాకుండా జంప్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇదే మహారాష్ట్రలో ఇప్పుడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 10 సీట్లలో ఆధిక్యంలో ఉంది. సో అదే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని కూడా బీజేపీ ఎన్డీఏ వైపు తిప్పుకోవడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇటు నుంచి అటు పని చేసినట్టు అటు నుంచి ఇటు కూడా పని చేస్తుంది కదా, అయస్కాంతాలు రెండు కలిసే అవకాశం. పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హూ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్. నిజానికి మోదీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి, అంటే మూడోసారి మోదీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారా? ఏమో అమికబుల్ పర్సన్ మళ్ళీ తెరపైకి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుందా? ఇక్కడ 240 ఇస్ ద నెంబర్, 243, 44 అనేది నెంబర్ కనబడుతోంది. 272 కావాలి. 72 అనే దగ్గర ఈ గ్యాప్ని ఫిల్ చేసే క్రమంలో ఎవరి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఆ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఏ కోరికలు కోరుతారు, ఏ డిమాండ్లు ఉంటాయి, ఏ లెక్కల ప్రకారంగా ప్రధాని అనే పాయింట్ వస్తుంది. సో ఇవన్నీ లెక్కలే కదా. అంటే ప్రధాని మోడీ గారు మళ్ళీ థర్డ్ టైం మోడీ గారే ప్రధాని అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మోడీ గారి పేరు మీదే చంద్రబాబు అయినా జేడీయూ అయినా అందరూ ఓట్లు అడిగిన మాట అనేది క్లియర్ గా కనబడుతున్నది. బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఈస్ అంటే కాషియస్ అంటే సార్ అట్లా లేదు అసలు. యాక్చువల్లీ మీరు చెప్పిన దాన్ని నేను పూర్తిగా రివర్స్ మాట్లాడతాను. మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వము శివసేన అండ్ బీజేపీ కలిసి వెళ్ళాయి. బట్ శివసేన తక్కువ సీట్లు వచ్చాయి. నిజానికి చెప్పాలంటే ఎన్సీపీ కంటే తక్కువ సీట్లు వచ్చాయి. అయినప్పటికీ శివసేనని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని ముఖ్యమంత్రిని చేయడానికి అందరూ కలిశారు. ఈవెన్ ఇక్కడ జేడీఎస్ అసలు 20 సీట్లే వచ్చాయి. బట్ కర్ణాటకలో జేడీఎస్ కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. అండ్ అటు సో ఈవెన్ మహారాష్ట్రలో అదే పరిస్థితి, ఈవెన్ జేడీయూ నితీష్ కుమార్ అదే పరిస్థితి ఉండింది. సో ఎక్కడైనా ఎవరికి ఏ లాభము ఏ నష్టము అనేదే లెక్కలోకి వస్తుంది. అంటే స్వప్రయోజనాలే లెక్కలోకి వస్తాయి. ఎవరి పేరు మీద గెలిచాము అనేది లెక్కలోకి రాదు. నిజానికి ఇక్కడ దేశం అంటే దేశ ప్రయోజనాలు ఇక ఏమాత్రం పట్టించు ఇక అవసరం లేదు. ఇందాక నేను చెప్తున్న మాట కూడా అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి షడ్యంత్రాలు రచించడంలో నెంబర్ 1 పార్టీ. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఇక్కడ లేని బలవంతం వచ్చింది. వాళ్ళు ఎగ్జామ్ సడన్ గా డబుల్ అయిపోయినారు. అంటే 50 సీట్ల కన్నా తక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్మోస్ట్ 95-96 సీట్ల దాకా వచ్చారు. కాబట్టి వాళ్ళు ఇట్లాంటి పనికి